హాయ్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ యూత్ ఫ్యామిలీ చూసిన ప్రతి ఒక్కరికి నమస్కారంలో గుడ్ మార్నింగ్ టు ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు ఏంటంటే చాలామంది పొలిటీషియన్స్ ఏం చేస్తారంటే ఓట్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళకు గెలవాలంటే ఇప్పుడు ఎవరైనా మనం లీడర్స్ ఏమన్నా మనం దేనికన్నా పార్టీకి అంటే ఒక లీడర్ ఉండు, ఒక పార్టీ పెట్టి ఒక మంచి చేస్తుంటే ఏమవుతుందంటే ఇప్పుడు చాలామంది అంటే ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు తీసుకోండి అంత కావాల్సే నేను మీకు అంటే మీరు ఒకవేళ నేను చూసిన నా కళ్ళతో చూసినండి, మీకు కూడా తెలుసు ఒకవేళ ఏ పార్టీ వాళ్ళు మీకు ఓటు డబ్బులు అండో లేకుంటే ఏ పార్టీ వాళ్ళు మీకు అట్లా అడిగిరో మీకు తెలుసు. ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు నేను అంటే ఇంత డేర్ చేస్తున్నాండి, నేను పార్టీల పేరు కూడా చెప్తున్నాను, వాళ్ళు ఏమి ఇచ్చిరో ఏమేమి పార్టీరో అని. నేను చూసిన కాడికి బీఆర్ఎస్ ప్లస్ ఐఎన్సీ అంటే కేసీఆర్ ప్రభుత్వం మరియు రేవంత్ ప్రభుత్వం 100% చెప్తున్నా ఓటుకు డబ్బులు ఇచ్చిర్రు. మరియు ఇంకేం చేసిర్రు వాళ్ళు ఏది వైన్ ఉంటుందా, వైన్ బీర్ బాటిల్ ఇట్లుంటాయి కదా, దానికి కూడా డబ్బులు ఇచ్చిరే లేదా మీరు అంటే ట్రూగా చెప్పండి ఫ్రెండ్స్. నేను నాకు ఏదో ఎట్లా అంటే నేను ఇప్పుడు కావాలని చెప్పమంటలేదు నేను. ఇంకా ప్లస్ ఇంకా ఏదో ఇంకా వాని గురించి ఏమన్నా నెగిటివ్ చెప్తే మనం లేస్తామని చెప్తలేను. ఇప్పుడు వాళ్ళ గురించి నెగిటివ్ చేస్తే మనం లేస్తామని అట్లా చెప్తలేను. నేను నిజాలే మాట్లాడుతున్నా, ఉన్నాయి మాట్లాడుతున్నాను. నేను ఏంటంటే ఈ టీఆర్ఎస్ ఆడుకోవట్లు ఏం చేశారంటే ఓటుకు 1000 రూపాయలు ఇచ్చారు ఫ్రెండ్స్. నేను 100% చెప్తున్నా, ఓటుకి ఇచ్చారు. ఇంకోటి ఏంది 1000 రూపాయలు ఇచ్చారు ప్రతి ఒక్క మనిషికి ఓటు హక్కు ఉండే ప్రతి ఒక్క మనిషికి 1000 రూపాయలు ఇచ్చారు. ఇంకోటి ఇచ్చారు, మంది ఇచ్చారు. అంటే ఇప్పుడు ఓటుని ఎట్లా ఓటు అంటే జనాలు కూడా ఏం చేయాలంటే పైసలు తీసుకోవద్దండి ఓటుకి. అసలు ఎందుకు తీసుకుంటాం? ఒక రాష్ట్రం డెవలప్మెంట్ కోసం పైసలు తీసుకోవాలి మనం, చెప్పండి. ఇప్పుడు ఒక లీడరు నిజమైన వ్యక్తి అయితే మనీ ఇయ్యాడండి ఓటుకి. మనీ 1 రూపాయి ఇయ్యాడు, వాడు మనీ ఇయ్యాడు, ఏం ఇయ్యాడు, నిజాయితీగా నీతిగా పనిచేస్తాడు. అరే ధర్మం న్యాయం ఒకటి ఉంది కదా. ఇప్పుడు ఓటుకు పైసలు ఇస్తే వాడు ధర్మంగా న్యాయం ఏమున్నట్టు? అసలు ఉన్నట్ట లేనట్టు ఒకటే చెప్పండి. లేనట్టు కాదు, ఉన్నట్టయితే కాదు కదా. వాడు ఓటుకు డబ్బులు ఇచ్చి వాడు చేస్తే వాడు ఓటుకు డబ్బులు ఇస్తున్నట్టే వాళ్ళు లంగనే పక్క. వాడు నిజమైన లీడర్ కాదంటే కాదు. ఎవడు ఓటు డబ్బు లేకుండా నిజాయితీ చేసింది ఎవ్వరు లేడు ఇప్పటిదాకా. ఓటు డబ్బులు ఇస్తున్నవారు దాన్ని పాలిటిక్స్ ఎట్లంటే చెత్తగా మార్చారు. అసలు మొత్తం మనీ మైండెడ్గా మార్చారు ప్రతి ఒక్కరు. అవునా కదా? అంతే కదా. ఎవరు చేసిరు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్, ఇంకా ఐఎన్సీ, ఇదంతా. నేనైతే ఈ పార్టీలు ఓటుకు డబ్బులు ఇస్తున్నా నేను చూసిన ఫ్రెండ్స్. అందుకే నేను ఓటు గురించి మెయిన్గా చెప్తున్నా. ఓటు అంటే ఎట్లా అంటే మన ఓటు ఎట్లా వేయాలంటే ఒక డబ్బు తీసుకోకుండా, ఒక రూపాయి తీసుకోకుండా మనం అరే ఈజ్ ద మ్యాన్, హీఈస్ ద పర్సన్, ఒక పర్సెంట్ మంచిగా చేస్తుండు, ఒక పర్సెంట్ చేస్తుండు అంటే మనం నమ్మకంతోనే వేయాలండి ఓటు. కానీ డబ్బుతోనే ఎప్పుడు అసలు డబ్బుతోనే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎట్లా మార్చారు పాలిటిక్స్ అంటే డబ్బు ఉంటే ఏమైనా వేయచ్చు, డబ్బు ఉంటే ఎవరైనా ఓటేస్తాడు అంటే మనం అంత మత్తులు ఉన్నాం మా ఫ్రెండ్స్. ఉన్నాం మనం మత్తులు, సరే. కానీ ఆ మత్తుల నుంచి బయటికి రావాలని చెప్తున్నా. ఇప్పుడు మనం మత్తులు ఉన్నాం, సరే వదిలేసేయండి. కానీ ఆ మత్తుల నుంచి మనం ఏం చేయాలి? బయటికి రావాలి. ఏం చేస్తారు? ఇప్పుడు మన యువత అందరూ ఏం చేస్తారంటే డబ్బులు తీసుకుంటారు, ఓటుకి ఇంత అని డబ్బులు తీసుకుంటారు. ప్లస్ మందు, బిర్యానీ. వాడు ఎవరైతే పెడుతుండో వాడితో మంచి తెలివి ఉంటుంది, మనతోనే ఉంటుంది తెలివి. మనం పిచ్చోళ్ళు అవుతున్నాం మనం. వాడు ఏం చేస్తారంటే డబ్బులు ఇప్పుడు మనం ఓటేస్తాం, ఓటుకు డబ్బులు తీసుకుంటాం. ఇంకోటి బిర్యానీ, గీర్లు అన్ని దాదాం. వాడు 10,000 ఇచ్చి మొత్తం చెప్పుకోరా పైన నా గురించి మొత్తం ఇంకా ఎట్లా ఉండాలంటే ఇక అరుసుపోండరు. ఇంకా మనం ఏం చేస్తాం? 10 మందిని ఎన్మెంట్ వేసుకొని ఆ పైసలు ఇచ్చినందుకు మొత్తం ఇంకా ఏం చేస్తాం? వీడు గొప్ప, వీడు జై టీఆర్ఎస్, జై ఐఎన్సీ, జై రేవంత్, జై కేసీఆర్ అని తిక్కులలాగా యూత్ మొత్తం చేస్తున్నారు ప్రజెంట్ అయితే. అవునా కదా? అందుకే నేను చెప్పేదంటే ఓటు అట్లా మనీ తీసుకొని ఓటు ఎప్పుడు వేయదండి. మనం నిజాయితీగా నీతిగా ఉంటే ఆ దైవమే చూసుకుంటుంది. మంచి అంటే నిజాయితీగా నీతిగా మనం ఓటు వేయాలి ఎప్పుడు వేసినా సరే. ప్లీజ్ ఓటుని ఎప్పుడు మనీతోని మీరు వేయకండి. మీకు నిజంగా ట్రూగా ఎవరైతే ట్రూ లీడర్ అనిపించారో, ఒకవేళ పార్టీ ఎవరైనా నామినేషన్ వేస్తే మీకు నిజంగా ట్రూగా అనిపించారో వాళ్ళకి ఏంటి ఓటు. కానీ మనీ తీసుకొని అయితే ఓటు వేయకండి. ఓటుని మనీతో నమ్మకండి. ఎందుకంటే ఓటు వేస్తున్నామంటే మన లైఫ్ మొత్తం మన చేతిలో పెడుతున్నట్టు. కానీ వాడు ఓటు డబ్బులు ఇస్తున్నట్టే వాడు నిజంగా లంగానే అర్థం. వాడు అరే డబ్బులు ఇస్తే జనాలు అంటే మత్తులకు దింపుతుండు వాడు. నిజంగా నేను చెప్పండి, వాడు మత్తులకు దింపుతున్న వాళ్ళని. మనీ ఇస్తే ఎట్లనే వేస్తారు జనాలు. మనీ ఇస్తే చాలు ఇంకా వాళ్ళు ఏం చేయమని వేస్తారు. బీడు తాతారు, అంత తాతారు, బిర్యానీ పెడితే మనం ఏం చేస్తున్నాం? ఇస్తుర్రు, తింటున్నాం, తాతున్నాం అంతే. ఎవడు ఆలోచిస్తాడు? ఎవడు మంచి చేస్తుండే? వాడు అరే ఒక్కసారి ఇస్తున్నాడు అంతే. వాడు ఒక్కసారి గెలిచినాక వాడు ఏమన్నా చూసుకుంటాడు? వాళ్ళని గెలిచినాక వాడిదే చూసుకుంటాడు. మనం చూసుకోండి. ఇంకా ఓటు మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నప్పుడు మళ్ళీ ఒక 1000 రూపాయలు పడేస్తారు అనుకోండి. అందుకే ఓటు మీరు వేసినప్పుడు